మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాపై నెలకొన్న హైప్ దృష్ట్యా భారీ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలని పూర్తి చేసుకోగా అక్కడి నుంచి ముందుగా సినిమాకి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండి. స్టోరీ లైన్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా అన్నదమ్ముల్లో ఒకరికి వచ్చిన సమస్యకి హీరో ఎదురు నిలవడం అన్న కాన్సెప్ట్ తో సినిమా వచ్చిందని, బోయపాటి మరోసారి రొటీన్ ఫార్మాట్ నే ఎంచుకుని ప్రేక్షకులకు ముందుకు వచ్చాడని అంటున్నారు. కథ పాయింట్ ఎలా ఉన్నా మాస్ ఆడియన్స్ ని అలరించే విధంగా యాక్షన్ సీన్స్ మోతాదుకు మించి పెట్టాడని, సెకండ్ హాఫ్ లెంగ్తీ ఫైట్ సీన్స్ బాగున్నా పదే పదే రిపీట్ అవటం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టే విషయమే అని అంటున్నారు. రామ్ చరణ్ రంగస్థలం ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ తర్వాత ఈసారి పెద్దగా పర్ఫార్మెన్స్ చేయడానికి ఏమీ దొరకలేదని, యాక్షన్ సీన్స్ తోనే సరిపెట్టేలా ఉన్న స్క్రిప్ట్ కి తన వరకు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడని అంటున్నారు. ఇక మిగిలిన స్టార్ కాస్ట్ ఎంతమంది ఉన్నా పూర్తిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని అంటున్నారు. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదని, కానీ రామ్ చరణ్ డాన్సులతో పాటలు చూసేలా చేశాడని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరీ అద్భుతంగా లేకపోయినా పర్వాలేదు అనిపించింది అంటున్నారు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. డైరెక్షన్స్ పరంగా రొటీన్ ఫార్మాట్ లోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్న బోయపాటి ఈసారి అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయాడని అంటున్నారు. ఇది ఫ్యాన్స్ ఇష్టపడే యాక్షన్ సన్నివేశాల కోసం తీసిన సినిమాలా ఉందని వారు చెప్తున్నారు. మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మాస్ సినిమాలకు ఇలాంటి టాక్ సహజమే అని చెప్పాలి. బోయపాటి అన్ని సినిమాలకు ఓవర్సీస్ లో ఇలాంటి టాక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు రెగ్యులర్ కామన్ ఆడియన్స్ నుంచి వచ్చే టాక్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.